అప్రూవ్ కాని కమిటీలో కూర్చున్న గుంపులో సజ్జల శ్రీధర్ రెడ్డి ఎందుకున్నాడు? అసలు ఎవరు సార్ సజ్జల శ్రీధర్ రెడ్డి సప్లయర్తో కూర్చొని మరి పాలసీ డెసిషన్స్ తీసుకుంటారా? ఈ విధంగా పాలసీ డెసిషన్స్ తీసుకునేటప్పుడు హేరాఫేరీ జరిగిందని సిట్టింగ్ సీఎం కేజ్రీవాల్ గారిని లోపలేశారు, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గారిని లోపలేశారు, మరి సిట్టింగ్ మంత్రిని లోపలేశారు, మాజీ ముఖ్యమంత్రి కూతుర్ని లోపలేశారు, దాంతోపాటు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులని వాళ్ళ అబ్బాయిలని లోపలేశారు, వాళ్ళ పిఎల్ని లోపలేశారు, వాళ్ళ చార్టెడ్ అకౌంటెంట్ని లోపలేశారు. అంతా కలిసి ఆ పాలసీ వాల్యూ ఎంతో తెలుసా? 100 కోట్లు. అవును. మరి ఇది 1,00,000 కోట్లు. దీన్ని ఏం చేయాలి? ఎంతమంది జైల్లో ఉండాలి? ఎంతమంది మీద ఈడీ కేసులు రావాలి? వీటిల్లో ఖచ్చితమైన ఎవిడెన్సెస్ అన్ని నేను సబ్మిట్ చేస్తున్నానని పార్లమెంట్లో మాట్లాడి లావు కృష్ణదేవరాయలు గారు ఇప్పటికే హోంశాఖ మంత్రిగా, కేంద్ర హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా గారికి సబ్మిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసింది. ఈడీ విచారణ మొదలైతే ఇప్పుడు సిఐడీలు సిట్లు వచ్చి ఎంక్వైరీకి పిలిచి అవసరార్థం అరెస్ట్ చేయడం అనేది పెద్ద విషయం కాదు. ఈడీ వస్తే అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని ముందు విచారణకు పిలిచి అప్పుడే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత ఈడీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళు తప్పు చేయలేదని వాళ్ళు నిరూపించుకోవాలి. ఈడీ నిరూపించదు. మీ మీద ఈ ఆరోపణ ఉంది, మా దగ్గర ఈ సాక్ష్యాలు ఉన్నాయి, నువ్వు తప్పు చేయలేదని నిరూపించుకోమంటారు. ఇంత పెద్ద విషయాన్ని ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీలో ఉన్న పెద్ద నాయకులు ఎవ్వరూ మాట్లాడితే ఏమంటున్నారో తెలుసా? ఏదో మద్యం స్కామ్ అంట, అక్రమ కేసులు అనేకం పెడుతున్నారు, ఆ స్కామ్ అంటారు, ఈ స్కామ్ అంటారు. ఇప్పుడు చేస్తున్న స్కామ్ లేంది, గతంలో చంద్రబాబు నాయుడు చేసిన స్కామ్ లేంది, అది అటు జరుగుతుంది, ఇది ఇటు జరుగుతుంది. కానీ ఈ విధంగా అక్రమ కేసులు పెడితే ఎంతకాలం జైల్లో పెడతారు? మా పెడతారు, మేము వచ్చేస్తాం, మళ్ళీ పాదయాత్ర చేస్తాం, మళ్ళీ ఏమన్నా అర్థం ఉందా? అంటే మేము ఈ స్కామ్ కు సంబంధించి అసలు ఎటువంటి ఒక్క రూపాయి దుర్వినియోగం జరగలేదని ఒక్కడైనా చెప్తున్నాడా? రాజకీయాలు చేస్తానని చెప్తున్నాడు తప్ప. నేను అడుగుతున్నా మీ ముఖంగా మా పేరు నాని గారిని నాతో ఓపెన్ డిబేట్ రావాల్సిందిగా ఛాలెంజ్ చేస్తున్నా ఈ ఒక్క స్కామ్ మీద. ఎందుకంటే పేరు నాని గారు అత్యుత్తమంగా మాట్లాడతాడు, నాకు గౌరవం ఆయన అంటే. ఆయన్ని లైవ్ లో నేను అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పగలడా? ఓపెన్ ఛాలెంజ్. పేరు నాని గారిని మాత్రమే ఎందుకు ఎంచుకున్నానంటే ఆయన దగ్గర పద్ధతి ఉంది, మాటలో కొంచెం సంస్కారం ఉంటుంది, కొంచెం ఎటకారంగా మాట్లాడే అంశాలు మాట్లాడినా వేరే వాళ్ళ మీద. కానీ 100% నేను జెన్యున్ గా ఆయనతో కలిసి తిరిగా. ఆయన అంటే నాకు గౌరవం. నేను చెప్తున్నా, ఆయన మాట్లాడే విధానంలో విషయంలో స్పష్టత ఉంటది. ఆయన కూడా మాట్లాడినప్పుడు నా కొడుకు ఈ కొడుకు చాలాసార్లు మాట్లాడే అది ఆ పార్టీలకు సంబంధించి మాట్లాడినప్పుడు చెప్పులు చూపించుకున్నప్పుడు ఒకరికొకరు చూపించుకోవడం రకరకాలు జరిగిపోయినాయి. నేను అనేది ఎందుకంటే ఈయన ఎంచుకోవడం కారణం పాయింట్ టు పాయింట్ అంటే విషయం. ఆయన ఏ ఛానల్లో కూర్చున్నా అదే విషయం అయితే చెప్తాడని, ఆయన ఏ ఛానల్లో కూర్చున్నా ప్రజల సందేహాలు నివృత్తి చేద్దాం రండి. ఎంక్వైరీ జరుగుతుంది కదా, వాళ్ళే చర్య తీసుకుంటారు, నేను ఎందుకు వచ్చేది అనుకోవద్దు. సార్ పేరు నాని గారు మీరు దయచేసి రండి, ఓపెన్ డిబేట్ రావాల్సిందిగా నా విజ్ఞప్తి. మీరు అడిగే సమాధానం నేను అడిగే కాదు సార్, నేను జనం వైపు నుంచి అడుగుతా, పార్టీ వైపు నుంచి చెప్పండి. గతంలో నువ్వు కూడా ఈ పార్టీలో ఉన్నావు కదా, నువ్వు ఎలా మాట్లాడుతావు అది కూడా అడగండి, నేను కూడా అది కూడా బహిరంగంగా చెప్తా. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు అదే పార్టీలో ఉన్నప్పుడు అడగండి అన్ని, మీరు పార్టీ మారిన తర్వాత ఎందుకు ఇవన్నీ ఎలిగేషన్ చేస్తున్నారు కూడా అడగాలి. మీరు కూడా నన్ను అడగాలి. అడుగుతా. ఇప్పుడు మీరు అడిగారు, నేను చెప్తున్నా. చెప్పండి. గతంలో కాదు, మొన్నటిదాకా ఎంక్వైరీలు మొదలయ్యేదాకా, విజయసాయి రెడ్డి గారు నోరు తెరిచి చెప్పేదాకా ఈ కమిటీ గురించి, ఈ పాలసీల గురించి విధానపరమైన నిర్ణయాలు తీసుకుంది ఈ మహానుభావులని నాకు తెలియదు. అప్పుడు మీకు కూడా మొన్నే నిజంగా తెలియదండి. ఎవరికైనా తెలుసా? పోనీ ప్రెస్ కి తెలుసా? ప్రెస్ ఇంత జరిగితే కూడా ఉప్పందితే రాస్తారు కదా, వాళ్ళకైనా తెలుసా పలానా వాళ్ళు ఈ పాలసీ తీసుకున్నారు, జీవో వచ్చింది, జీవో ప్రకారం అన్నీ జరిగిపోయినాయి. కానీ ఒక్కసారి పాలసీలో ఇన్ని లొసుగులు వచ్చినాయి, పలానా వాళ్ళు పాలసీ చేశారు, కర్త కర్మ క్రియ పలానావాడు అని చెప్పిన తర్వాత లోతుగా అధ్యయనం చేసే కొంది అన్ని డొల్లదనాలు కనపడుతున్నాయి. అంతే కదా. ఇప్పుడు విమర్శ కోసం విమర్శ నేను చేయట్లా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఈ రోజు కూడా అభిమానం ఉంది, గౌరవం ఉంది. నేను చెప్తున్నా, ఎందుకంటే నేనున్న 6 సంవత్సరాల్లోనే నాకు ఒకవేళ ఎమ్మెల్సీ ఇవ్వలేకపోయినా ఆయన నా కార్పొరేషన్ చైర్మన్ గా నాకు పదవి ఇచ్చారు. భారతమ్మ గారు నన్ను ఆదరించారు. వాళ్ళిద్దరి గురించి నేను ఎప్పుడు చెడుగా మాట్లాడినా, అనేక ఇంటర్వ్యూల్లో చెప్పినప్పుడు ఇటువైపు ఉన్న కూటమి పార్టీల్లో కొందరు నన్ను జగన్మోహన్ రెడ్డి గారు కోవర్ట్ అని కూడా అన్నారు.
వీటన్నిటికి నేను బెదరను. కానీ కానీ మీరు- అభిమానం వేరు. అదే మీకు ఆ ఎమ్మెల్సీ ఇవ్వనందుకే పార్టీ మారారని కూడా మీ మీద ఆరోపణలు వచ్చాయి. ఏమండి, ఎమ్మెల్సీ ఇవ్వకపోతే ఎమ్మెల్సీ ఇవ్వనప్పుడే పార్టీ మారుతారు. ఓడిపోయినానికి ఇంకో 8 నెలల నుండి మారుతారండి. అంటే ఏదో ఒకటి ఇచ్చారు కదా, పోలేదు అలా ఆపి పెట్టారు అవన్నీ. అట్లని కాదు, ఆయన అసహనంతోనే ఉన్నాడు. అసహనం అయితే ఉంటది. ఎందుకంటే ఈ రోజు కూడా జకియా ఖానం రాజీనామా చేశారు. రాయచోట్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న పోతుల సునీత గారు రాజీనామా చేశారు. బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు రాజీనామా చేశారు. మరి రాజశేఖర్ గారు అంటే ఆయన వ్యక్తిగా రాజీనామా చేశారు. సరే, ముఖ్యంగా జయమంగళ వెంకటరమణ పార్టీ కండువా కప్పుకోకముందు ఎమ్మెల్సీ. ఎవరండి పార్టీ కండువా కప్పుకోకుండా మురుగుడు హనుమంతరావు గారు ఎమ్మెల్సీ. వాళ్ళందరికీ అర్జెంట్. ఇప్పుడు మనోడు ఒకడు ఉన్నాడు సకలమని, అక్కడ అతను ఎవరికి చెప్తే వాళ్ళకి ఇచ్చేటమే. స్పోక్స్ పర్సన్స్ అనేవాళ్ళు బీజేపీలో అత్యుత్తమమైన పదవులు అనుభవిస్తున్న పార్టీ ఇది. నిర్మలా సీతారామన్ గారు ఒక స్పోక్స్ పర్సన్ గా ఉండి ఈ దేశానికి కామర్స్ మినిస్టర్ అయ్యి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీ అయ్యారు. ముందు మినిస్టర్, తర్వాత ఎంపీ, తర్వాత డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయ్యారు. దాని తర్వాత గత 8 సంవత్సరాలుగా ఆర్థిక శాఖ మంత్రిగా కేంద్రానికి పనిచేస్తున్నారండి. కేంద్ర బడ్జెట్ ని సమర్పిస్తున్నారండి. ఒక స్పోక్స్ పర్సన్ అనేవాడికి కొంత గౌరవం ఉంటుందండి. ఎందుకంటే